హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజనీని. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, ఈరోజు మనం అరటికాయ ఫ్రై 1 స్పూన్ ఆయిల్తో తయారు చేసుకుందాం. వీడియో కిప్ చేయకండి. చూడండి, మీకు కావాల్సినన్ని అరటికాయలు అయితే తీసుకోండి. నేనైతే ఇలా తీసుకున్నా. ఇలా ఈ సైజు పీసులు అయితే కట్ చేసుకున్నా. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. చక్కగా నేనైతే ఈ సైజు కట్ చేసుకున్నా. ఇలా 1 లీటర్ వాటర్ అయితే పెట్టుకోండి. బాగా మరిగించండి. మనకి కిడ్నీలో టోన్స్ అది ఉండవు ఈ కర్రీ తీసుకుంటాం వల్ల. 1 స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకుని మనం కట్ చేసిన పీసులన్నీ కూడా వేసేసుకుందాం. చక్కగా ఒక్కసారి అయితే బాగా కలపండి. కలిపిన తర్వాత బాగా కుక్ అయింది లేనిది చూసుకోండి. ఇలా మెత్తగా మ్యాష్ అయిపోవాలి. అంత మెత్తగా కుక్ అవ్వాలి. ఫ్రై చాలా బాగుంటుంది. ఇలా డాక్టర్లు చెప్పిన విధంగా ఈరోజైతే ఫ్రై తయారు చేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ అవిస గింజలండి, 1 స్పూన్ నువ్వులు. ఇలా మొత్తం దోరగా వేయించుకోండి. మంచి కలర్ వచ్చే వరకు. 1 ఉల్లిగడ్డ అయితే ఇలా చీరుకుల కింద కట్ చేసుకుని వేసుకోండి. 2 పచ్చిమిర్చి చీరుకుల కింద, 2 రెమ్మల కరివేపాకు. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చక్కటి కలర్. మనం ఉడికించుకున్న ముక్కలన్నీ వేసుకుని బాగా కలపండి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం. ఇలా మొత్తం కలుపుకోండి. చక్కటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ. కిడ్నీలో టోన్స్ అది ఉండవు, హెల్త్కి చాలా మంచిది. 1 స్పూన్ ఆయిల్తో అయితే ఇలా అయితే తయారు చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సూపర్ టేస్టీ ఈ కర్రీ అయితే. మనకి కొవ్వు కానీ ఏమీ పట్టదు. 1 స్పూన్ ఆయిల్తో అయితే తయారు చేసుకున్నాం. అద్భుతం, అమోఘం. ఇప్పుడు రోజుల్లో డాక్టర్లు అందరూ ఇలాగే చెప్తున్నారు. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. బాయ్ బాయ్.